ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మెగాస్టార్ చిరంజీవి కూల్ అయ్యారా? కోపంతో రగిలిపోతున్న ఫ్యాన్స్ ను కూడా చల్లబరిచారా? బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యల ఎపిసోడ్ ఇక ముగిసినట్టేనా? చిరంజీవి పేరు వచ్చిందే. లా అండ్ ఆర్డర్ పై చర్చలో గత ప్రభుత్వ వైఖరి, సినీ ప్రముఖుల మీటింగ్ సమావేశంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. చిరంజీవి గట్టిగా ప్రశ్నించడం వల్లే వైఎస్ జగన్ అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు. సర్రున లేచారు బాలకృష్ణ. ఆ మీటింగ్లో ఎవడూ గట్టిగా మాట్లాడలేదని చిరంజీవిని ఉద్దేశించి మాట్లాడడం హాట్ టాపిక్ అయ్యిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో చిరంజీవి ఫ్యాన్స్ రెచ్చిపోయారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై నిరసనలు చేస్తామని కూడా ప్రకటించారు. కార్యాచరణపై చర్చించేందుకు చిరంజీవి అభిమానులు సమావేశమయ్యారు. బాలకృష్ణ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. అయితే అభిమానులను చిరంజీవి వారించినట్టు సమాచారం. చిరంజీవి ఓజీ సినిమా చూడడంతోనే ఈ పరిణామాలకు కొంత తెరపడినట్టుగా తెలుస్తోంది. చిరంజీవి సహజంగానే వివాదాలకు దూరంగా ఉంటారు. అందులోనూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకంగా ఉన్నాడు కాబట్టి చిరు ఇంకా సంయమనంతో ఉండాల్సిన పరిస్థితే. దీంతో చిరంజీవి కూల్ అయ్యారని, ఈ ఎపిసోడ్ ప్రస్తుతానికి ముగిసినట్టేనని టాక్. సీఎం చంద్రబాబు స్వయంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లటం, పరిస్థితిని వివరించటంతోనే సమస్య సద్దుమణిగిందే. చిరంజీవికి కూడా ఈ విషయంలో పవన్ కొంత క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ మాత్రం రగిలిపోతున్నారు. ఎందుకంటే బాలకృష్ణ చేసిన కామెంట్స్ మీద మొదటి రోజే వాళ్లు రియాక్ట్ అయ్యారు. తీవ్ర నిరసనలు ఉంటాయని కూడా హెచ్చరించారు. కానీ తర్వాత జరిగిన పరిణామాలతో మెగా బ్రదర్స్ సైలెంట్ గా ఉండటం కీలకంగా మారిందే. మెగా బ్రదర్స్ కనుక ఏదైనా కామెంట్ చేస్తే అది కూటమి మీద ప్రభావం చూపిస్తుందనే ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు కూడా వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ని కలవడం, చర్చలు జరపటం జరిగిపోయాయి. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు మీటింగ్ తోనే సమస్యకు పరిష్కారం దొరికిందే. ఆ మీటింగ్ నుంచే చిరంజీవికి కూడా పరిస్థితిని వివరించినట్టు సమాచారం. మెగా అభిమానులను చిరంజీవి వారించటం ఇలాంటివి సహజంగానే జరుగుతూ ఉంటాయి. అనవసరంగా ఇబ్బందులు పడొద్దు అని చెప్పడంతో వాళ్లు కూడా సైలెంట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ చిరంజీవి వారించకపోతే కనుక మెగాభిమానులు బాలకృష్ణ మీద కేసులు పెట్టడం, లేకపోతే ఇతరాత్రా మళ్లీ అభిమానుల మధ్య ఆందోళన జరిగే అవకాశం కూడా ఉంది. వీటన్నిటికీ ఒక రకంగా చిరంజీవి ఫుల్ స్టాప్ పెట్టారు. పవన్ కళ్యాణ్ సైలెంట్ గా ఉండటం కూడా ఒక రకంగా వివాదానికి ముగింపు పలికిందని చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే తప్పనిసరిగా బాలకృష్ణ కామెంట్స్ ఖండించాలి. బాలకృష్ణకి వ్యతిరేకంగా మాట్లాడడం అంటే వైసీపీకి మేలు చేయడమేనని పవన్ భావించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆలోచించిన తర్వాత మొత్తానికి చిరంజీవి కూడా ఈ ఎపిసోడ్లో చల్లబడినట్టుగా